కాసేపు కళ్ళను మూసుకొని ఊహించుకోండి. మీరు నేల నుంచి 104 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నారు. అంటే 30 అంతస్తుల భవనం ఎత్తులో ఉన్న ఒక సన్నని మెట్లుపై నిలబడి ఉన్నారు. అంత ఎత్తు అంటే ఢిల్లీలోని కుతుబ్ మినార్ కూడా దీనికంటే 42 మీటర్లు తక్కువగా ఉంటుంది. కిందకు చూస్తే లోతైన లోయ, చుట్టూ పచ్చని అడవులు, ఒక్కసారిగా కమ్ముకొచ్చిన మేఘాలు, ప్రాణాలకి ప్రమాదకరమైన వర్షం కురుస్తుంది. ఇక్కడ ఒక చిన్న తప్పు, ఒక చిన్న పేలుడు లేదా ఒక చిన్న లెక్క పొరపాటు జరిగిన మొత్తం కొండని కూల్చివేసే ప్రమాదం ఉంది. మిజోరాం యొక్క ఈ కఠినమైన కొండల మధ్య మా ఇంజనీర్లు మరియు వేలాది మంది కార్మికులు ఎన్నో సంవత్సరాలుగా ప్రాణాలకి పణంగా పెట్టి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ పనిచేస్తున్నారు. ఎందుకంటే భారతదేశంలోని ఒక రాష్ట్రం కోసం. ఆ రాష్ట్ర రాజధాని జాతీయ రైల్వే నెట్వర్క్తో కలపాలి. కానీ స్వాతంత్రం వచ్చిన ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా అక్కడి ప్రజలు ఒకే దెబ్బతిన్న రహదారిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. మనం మిజోరాంలో నిర్మించిన భైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటున్నాం. కేవలం 51 కిలోమీటర్లలో ఉన్న ఈ మార్గం పూర్తి చేయడానికి భారతదేశానికి 20 సంవత్సరాలకి పైగా సమయం పట్టింది. ఈ వీడియోలో ఈ ప్రాజెక్టులోని ఇంజనీరింగ్ అద్భుతాలు, భూభౌగోళిక సవాళ్లు, అలాగే నిర్మాణ సమయంలో ఎదురైన దాగి ఉన్న కష్టాల గురించి తెలుసుకుందాం. ఇవి చాలా వార్తా ఛానల్లో కూడా పూర్తిగా చూపించిన విషయాలు. హాయ్ ఫ్రెండ్స్, గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో ఒక వంతెన ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి. చాలామంది దీన్ని భారత్ ఇంజనీరింగ్గా ప్రతీకగా చెప్తున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే ఇది 51 కిలోమీటర్ల పొడవున్న బ్రాడ్ గేజ్ రైల్వే మార్గం. 51 కిలోమీటర్లు అంటే చిన్న దూరంలే అనిపించవచ్చు. సాధారణ మైదాన ప్రాంతాల్లో ఇంత పొడవైన రైల్వే లైన్ నిర్మించడానికి 1 లేదా 2 సంవత్సరాలు సరిపోతాయి. కానీ మిజోరాంలో ఇది 51 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని నిర్మించడానికి 20 సంవత్సరాలకి పైగా సమయం పట్టింది. దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. నిజంగా చెప్పాలంటే ఇది భారతదేశంలో నిర్మించడానికి అత్యంత కష్టమైన 51 కిలోమీటర్ల రైల్వే ప్రాజెక్టులో ఒకటి. కాబట్టి ఈ ప్రాజెక్టు గురించి ప్రతి అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఇది అర్మాన్ ఈస్ట్ పాలసీకి ఎందుకు ముఖ్యం, అలాగే దీనికి ఎందుకు అంత ప్రాధాన్యం ఇచ్చారు. పర్యావరణవేత్తలు దీని గురించి ఆందోళన చెందుతున్నారు. దీన్ని అర్థం చేసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి వెళ్ళాలి. మిజోరాం అనేది పర్వతాల రాణిగా పేరుగాంచిన రాష్ట్రం. 1987లో భారతదేశంలోని 23వ రాష్ట్రంగా ఏర్పడింది. అప్పటి నుంచి ఇది భౌగోళిక వేరుపడిన ప్రాంతంగానే ఉంది. మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, మిజోరాం రాజధాని ఐజోల్లో ఎత్తైన పర్వతాలపై ఉంది. చాలా సంవత్సరాల పాటు అక్కడికి చేరడానికి ఒక్క మార్గం కూడా ఉండదు. అదే నేషనల్ హైవే 54. రైల్వే విషయానికి వస్తే మొత్తం రాష్ట్రంలో కేవలం సుమారు 1.5 కిలోమీటర్ల పొడవున్న చిన్న మీటర్ గేజ్ ట్రాక్ మాత్రమే ఉంది. అది కూడా అస్సాం సరిహద్దు ఉన్న భైరాబీ వరకు మాత్రమే. దీని అర్థం మొత్తం మిజోరాం రాష్ట్ర సరుకుల రవాణా కోసం ట్రక్కులపైనే ఆధారపడి ఉండేది. ఒక్కసారి మీరు ఐజోలోని దుకాణదారుడుగా ఊహించుకోండి. మీకు కావలసిన సిమెంట్, రేషన్, మందులు వంటి అన్ని సరుకులు అస్సాంలోని సిల్చర్ మరియు ట్రక్కుల ద్వారా వస్తాయి. మార్గ మధ్యంలో ఎక్కడైనా కొండ చర్యలు విరిగిపోతే వారాలు తరబడి పట్టణాలకి సరుకులు సరఫరా పూర్తిగా ఆగిపోతుంది. రవాణా ఖర్చులు చాలా ఎక్కువగా ఉండడంతో అక్కడి ప్రతి వస్తువు ధర గణనీయంగా పెరిగింది. కనెక్టివిటీ లేకపోవడం వల్ల మిజోరాం ఆర్థిక అభివృద్ధిలో అనేక సంవత్సరాలు వెనకబడి ఉంది. ఇక్కడ మీకు ఒక ప్రశ్న వచ్చి ఉండొచ్చు, కనెక్టివిటీ అంటే అంత అవసరమైందా? కనెక్టివిటీ అంత అవసరమైతే ఈ రైల్వే లైన్ ముందుగానే ఎందుకు నిర్మించలేదు? కథ ఇక్కడే ప్రారంభమవుతుంది. కారణం ఈ ప్రాంతంలోని బలహీనమైన పర్వతాలు. 1919లో చివర్లో ఇక్కడ మొదటిసారి సర్వే నిర్వహించారు. ఆ సమయంలో వచ్చిన నివేదికలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఈ ప్రాంతం సెస్మిక్ జోన్ 5లో ఉందని తేలింది. అంటే ఇక్కడ భూకంపాలు ప్రమాదం చాలా ఎక్కువ. అంతేకాదు ఇక్కడ కొండ భూభాగాలు ఇంకా పూర్తిగా స్థిరపడిన స్థితిలో ఉన్నాయి. అవి ఘనమైన రాళ్లతో కాకుండా మట్టి మరియు తక్కువ బలం ఉన్న రాళ్లతో ఏర్పడ్డాయి. కానీ సమస్య అక్కడితో ముగియలేదు. ఆ కాలంలో నిపుణులు స్పష్టంగా చెప్పారు, ఇలాంటి ప్రాంతంలో సొరంగాలు నిర్మించడం అంటే ప్రాణాలకి పెద్ద ప్రమాదమని. మట్టి ఎప్పుడైనా కిందకి జారిపోవచ్చు. ఇలాంటి ఎత్తైన కొండలపై వంతెనలు నిర్మించడం అంటే ప్రాణాలని పెద్ద ప్రమాదంలో పెట్టినట్టే. ఎందుకంటే ఇక్కడ మాన్సూన్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఏడాదిలో కేవలం 4 నెలల పాటు మాత్రమే పనులు చేయడం సాధ్యమవుతుంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఎప్పటికీ పూర్తవుదని భావించారు. ఈ కారణం వల్ల చాలా సంవత్సరాల పాటు ఈ ప్రాజెక్ట్ కేవలం ఫైల్లోనే నిలిచిపోయింది. కానీ
2008 నుంచి 2009లో పరిస్థితి మారింది. అప్పుడే ఈ ప్రాజెక్టుకి జాతీయ ప్రాజెక్ట్ హోదా ఇచ్చారు. దీని అర్థం ఇకపై కేంద్ర ప్రభుత్వమే నేరుగా నిధులు సమకూరుస్తుంది. ఎంత డబ్బు ఖర్చైనా, ఎంత సమయం పట్టినా ఈ ప్రాజెక్ట్ ఆగదు. ఎందుకంటే ఇది దేశాన్ని కలిపే వ్యూహాత్మక ప్రాజెక్ట్. కానీ ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ మనకు కనిపించేంత సులభం కాదు. అయితే సరైన ఇంజనీరింగ్ ఉంటే అసాధ్యం అనేదే ఉండదని ఈ ప్రాజెక్ట్ నిరూపించింది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న ఇంజనీరింగ్ అద్భుతాలని చూద్దాం. ముందుగా ఈ ప్రాజెక్ట్లో అత్యంత ఆకర్షితమైన నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. అదే బ్రిడ్జ్ నెంబర్ 144. దీని మధ్య స్తంభం సుమారు 104 మీటర్ల ఎత్తులో ఉంది. అంటే 72 మీటర్ల ఎత్తున్న ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే కూడా 42 మీటర్లు ఎక్కువ. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, భూకంపాలు ఎక్కువగా వచ్చే ప్రాంతంలో ఇంత ఎత్తైన ఈ స్తంభం ఎలా నిలబడి ఉంటుంది? దీని రహస్యం అధిక బలం కలిగిన కాంక్రీట్ మరియు భూకంపాల్ని తట్టుకునే ప్రత్యేక నిర్మాణ రూపకల్పనలో ఉంది. ఈ వంతెన్ను పునాది నేల కింద ఉన్న గట్టి రాతి పొర వరకు తీసుకెళ్లి బలంగా స్థిరపరిచారు. దీని ఉద్దేశం భవిష్యత్తులో భారీ భూకంపం వచ్చినా వంతెన తన స్థానంలోనే స్థిరంగా ఉండేలా చేయడం. ఇంజనీర్లు ఇక్కడ ప్రకృతిలో పోరాడకుండా తెలివిగా వ్యవహరించారు. కొండల్ని కొయ్యకుండా వంతెన ఎత్తును పెంచారు. దీంతో కొండలు సహజ సమతుల్యంతో దెబ్బ తినకుండా కాపాడగలం. అయితే అసలు సవాలు కొండ లోపల ఉంది. మొత్తం 51 కిలోమీటర్లు. ఈ రైల్వే మార్గంలో 48 సొరంగాలు ఉన్నాయి. అంటే దాదాపు ప్రతి కొద్ది దూరానికి రైల్వే కొండలు గుండెల్లోనే ప్రయాణించాలి. అంటే దాదాపు ప్రతి కొద్ది దూరానికి రైలు కొండల గుండెల్లో నుంచి ప్రయాణించాలి. సాధారణంగా సొరంగాలు నిర్మించే విధానం ఏంటంటే, ముందుగా డ్రిల్లింగ్ చేస్తారు, తర్వాత పేలుళ్ళు జరిపి తవ్వుతారు, ఆ తర్వాత అవసరమైతే మద్దతు ఏర్పాటు చేస్తారు. కానీ మిజోరంలోని మట్టి చాలా బలహీనంగా ఉండడంతో ఒకేసారి పేలుడు జరిపిన వెంటనే సొరంగం మొత్తం కూలిపోయే ప్రమాదం ఉండేది. ఇక్కడ ఇంజనీర్లు ప్రత్యేక పద్ధతిని ఉపయోగించారు. అదే హిమాలయన్ టెక్నికల్ పద్ధతి. దీని సూత్రం చాలా సరళమైనది. ముందుగా నేలను బలపరచాలి, తర్వాత తవ్వకాలు ప్రారంభించాలి. కెమికల్ గ్రౌండింగ్ ద్వారా బలహీనమైన మట్టితో ముందుగా గట్టిపరిచి తర్వాత నియంత్రిత విధానంలో తవ్వకాలు చేపట్టారు. ప్రతి ఒక్క మీటర్ తవ్విన వెంటనే అవసరమైన మద్దతు ఏర్పాటు చేస్తారు. దీంతో పర్వతం కదలకుండా స్థిరంగా ఉండేది. సాధారణంగా రైల్వే పట్టాల కింద చిన్న రాళ్లను మీరు చూసే ఉంటారు. వాటిని బల్లట్ అంటారు. కానీ మిజోరాంలో కురిసే భారీ వర్షాల కారణంగా ఈ బలుస్ట్ కదిలిపోవచ్చు లేదా నేలలో మునిగిపోవచ్చు. అందుకే ఇంజనీర్లు సొరంగాల లోపల బలిస్ట్ని ఉపయోగించకుండా నేరుగా కాంక్రీట్ స్తంభాలపై రైల్వే పట్టాలు వేశారు. మొదట దీనికి ఖర్చు కొంచెం ఎక్కువైనా దీని ఉపయోగకాలం దాదాపు 100 సంవత్సరాలు ఉంటుంది. అలాగే నిర్వహణ అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అయితే ఈ ప్రాజెక్టులో మరో పెద్ద సవాలు సరుకు రవాణా. మిజోరాంలో పెద్ద ఉక్కు కర్మాగారాలు లేవు. అందువల్ల సిమెంట్, ఇసుక, ఉక్కు వంటి నిర్మాణ సామాగ్రి అన్నీ అస్సాం, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ రాష్ట్రాల నుంచి తీసుకురావాల్సి వచ్చింది. కొండల మధ్యలో సన్నని రహదారులపై పెద్ద క్రేన్లు తీసుకెళ్లడం సాధ్యమా? అది అసాధ్యం. అందుకే ఇంజనీర్లు ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. పెద్ద క్రేన్లను విడదీసి చిన్న చిన్న భాగాలుగా ట్రక్కుల్లో లోడ్ చేసి పని స్థలానికి చేరుకున్న తర్వాత మళ్ళీ వాటిని జత చేశారు. భారీ సామాగ్రి తరలించడానికి మాత్రమే 200 మీటర్ల పొడవైన తాత్కాలిక రహదారిని కూడా నిర్మించారు. అదే మ్యాప్లో కనిపించే ఇంజనీరింగ్. కానీ ఇలాంటి మహా ప్రాజెక్టులు సాధ్యం అవ్వడానికి ఇది కీలకమవుతుంది. ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. ఈ రైల్వే మార్గానికి ఇంత ప్రాధాన్యం ఎందుకు? ఇంత కోట్ల రూపాయల ఖర్చు, ఇంత ప్రమాదకరమైన శ్రమ ఎందుకు? దీనికి సమాధానం భారతదేశం యొక్క వెస్ట్ ఈస్ట్ పాలసీలో ఉంది. దీని లక్ష్యం ఈశాన్య భారతాన్ని ఆగ్నేయ ఆసియాకి ప్రవేశ ద్వారంగా మార్చడం. ఈ బైరాబీ సైరింగా రైల్వే లైన్ చివరి గమ్యం కాదు. ఇది కేవలం ఒక ప్రారంభ స్థానం మాత్రమే. భవిష్యత్తులో ఈ లైన్లో సైరంగ్ నుంచి 223 కిలోమీటర్ల దూరంలో ఉన్న హెప్చువా వరకు పొడిగించి ప్రణాళిక ఉంది. అక్కడి నుంచి ఇది నేరుగా మయన్మార్ సరిహద్దుల్లో కలుస్తుంది. ఒక్కసారి ఊహించండి, రేపు ఐజోల్లో నుంచి బయలుదేరి రైలు మయన్మార్ దాటి థాయిలాండ్, వియత్నాం వంటి నగరాలకు వెళ్తుంది. ఇది భారతదేశానికి ఒక కొత్త అంతర్రాజ్యీయ వాణిజ్య మార్గంగా మారుతుంది. ఇప్పటి వరకు మిజోరం కేవలం ఒక గమ్యస్థానం మాత్రమే, కానీ రేపు అది ఆసియాలో ఒక రవాణా కేంద్రంగా మారవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ ప్రాజెక్ట్ చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ కార్యక్రమానికి సమానమైన వ్యూహాత్మక ప్రాధాన్యంగా కలిగి ఉంది. భారతదేశం నిశ్శబ్దంగా కానీ బలమైన సమాధానం ఇచ్చింది. ఈ కృషి ఫలితం సెప్టెంబర్ 2025లో కనిపించింది. మొదట రాజధాని ఎక్స్ప్రెస్ సైరంగ్ నుంచి ఢిల్లీకి బయలుదేరినప్పుడు
ప్లాట్ఫామ్పై ఉన్న పెద్దవారి కన్నుల్లో ఆనంద బాష్పాలు కనిపించాయి. 70 సంవత్సరాల పాటు వారు రైలు వస్తుందని మాటలు మాత్రమే ఉన్నారు. కానీ ఆ రోజు వారి కళ్ళ ముందు నిజంగా రైలు వచ్చింది. టన్నుల ప్రవేశ ద్వారాల వద్ద మిజో సంప్రదాయం అలంకారాలు కనిపించాయి. ఇది ఈ అభివృద్ధి వారిపై బలవంతంగా రుద్దబడలేదు, వాళ్ళ సంస్కృతిలో భాగమైందని చూపిస్తుంది. మీకు ఏమనిపిస్తుంది? ఇలాంటి పెద్ద ప్రాజెక్టులు మరింత కఠినమైన ప్రాంతాల్లో కూడా నిర్మించాలా, లేక ప్రకృతిని అలాగే వదిలేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో వచ్చేంత వరకు సురక్షితంగా ఉండండి, క్షేమంగా ఉండండి.